ఆల్ ఇండియన్ గాడ్స్, ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. అందుకేనేమో నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు. నా పిల్లానికేమో సోకెక్కువ, కూతురికేమో సిగ్గెక్కువ. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది, తమ కూతురు ఎవరితోనున్నా లేచిపోతుందేమోనని. బట్ నాకు ఆ టెన్షన్ లేదు. వాట్ ఏ డాటర్, వాట్ ఏ డిసిప్లైన్, వాట్ ఏ డెడికేషన్. నమస్తే సార్. నమస్తే. మీరు? నేను శ్వేత కాలేజ్ మెట్ని. ఓ, అమ్మాయి కోసమా? రండి రండి. ఏం తీసుకుంటారు? కాఫీ. థ్యాంక్ యూ. భయపడకండి, అది నా భార్య. హాయ్. పెళ్ళైన కొత్తల్లో కొంచెం మోడర్న్ గా కనిపించవే అన్నాను. 25 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నది. కొత్త వాళ్ళు చెప్పి హార్డ్ రాతో చెప్పానా? మేడం విడిగా చూస్తే గుర్తుపట్టలేమేమో సార్. నీకు ఆ ఛాన్సే లేదు. ఆ పేడ లేకుండా అది బయటికి రానే రాదు. పెళ్ళైన దగ్గర నుంచి దాని ఒరిజినల్ ఫేసు నేనే 4-5 సార్లు చూశాను. అవునా? నీకు ఆ సందేహం ఉంటాడు చూడు. అయ్యా, మీ ఇల్లు ఏదో రెంట్కుందని చెప్పారు. ఇలాంటి విషయాలు మా అమ్మాయి డీల్ చేస్తుంది. పిలవండి సార్, డీల్ చేద్దాం. అమ్మాయి రాత్రంతా ఫుల్లుగా చదివి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుంది. అమ్మాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. శ్వేత ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్. అదుకు గంట మోగింది, పూజ అయిపోయింది. అమ్మా శ్వేత, నా ఇంటి గజ్జల మూత ఒక్కసారి ఇలా రామ్మా. చేసే ఈ గెటప్ ఏంటి? పిలిచారా నాన్నగారు? అవునమ్మా, మన ఇంట్లో ఆ ఖాళీగా ఉన్న పోర్షన్ అద్దె కావాలని ఎవరొచ్చారో చూడు. వచ్చింది మగవారా లేక ఆడవారా నాన్నగారు? అవ్వా అవ్వా అవ్వా, వాట్ ఏ డాటర్. దిట్టంగా కండలు, దట్టంగా మీసము ఉన్న మగవాడేనమ్మా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్నగారు, హాల్లో మగవాళ్ళు వచ్చినప్పుడు నన్ను పిలవద్దని? అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. వాట్ ఏ డాటర్ కదా. వచ్చింది మీ కాలేజ్ మేట్ అమ్మా. ఇంట్లో పాప్కార్న్, బయట ఫరక్కానా? ఏంట్రా, నేను నిన్ను కాలేజ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు నా ఇంట్లోకి షిఫ్ట్ అవుతావు అనుకుంటున్నావా? సారీ అండి, నేను మీకు ఇల్లు ఇవ్వలేనండి. మీరింక బయలుదేరండి. వస్తాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, మంచి రికమెండేషన్ తో వచ్చానండి. ఏ రికమెండేషన్లు పనిచేయవని చెప్పండి నాన్నగారు. ఎవడు ఎవడు నా కడ్డొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు, ఎవడు ఎవడు? చూసారా? తీశాను కూడా. నాన్నగారు, రికమెండేషన్ చాలా హెవీగా ఉంది, తాళాలు ఇచ్చండి నాన్నగారు. వద్దులేండి, మీకు అంత కష్టంగా ఉంటే ఇక్కడ ఉంటే మంచిది కాదు. మాకేం కష్టం లేదండి, మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడ ఉంటేనే కదా నేను ఇక్కడ హ్యాపీగా ఉండేది. మీరు ఇక్కడే ఉండాలి నాన్నగారు. తాళాలు ఇచ్చండి నాన్నగారు. హలో. హలో మేడం గారు, నేను రంగా అండి. రంగా, బాగున్నావా? బాగున్నానండి. అదే మా వాళ్ళు ఎలా ఉన్నారని. మీ వాళ్ళు ఎప్పుడో మా వాళ్ళు అయిపోయారయ్యా. అయినా ఇదిగో వాళ్ళతోనే మాట్లాడు. హలో అన్నయ్య, మేము బాగున్నాం, బాగా చదువుకుంటున్నాం, బాగా ఆడుకుంటున్నాం కూడా. ఇక వీళ్ళు మాతోటే ఉంటారు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఒక రేంజ్ లో ఉన్నాలే, కోట్లో రాజాలా ఉన్నా. సరే ఉంటానే. రాజు లేనప్పుడు సరంగు, నువ్వు రారద పోరాద సరంగ 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 సరంగ. బిల్ల లేనప్పుడు ఊరంగో, నువ్వు రెచ్చిపోరా ఊరంగా. So, you think Billa has recollected completely? Yes. తనకంతా గుర్తొచ్చింది. డింగిడి డింగిడి. ఓ I made your favorite drink. No. First swimming. విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అన్నీ గుర్తొచ్చాయన్నాడు, బట్ నేను గుర్తు రాలేదా? Don't worry. Slowly he will come to you. I remember everything. నాకంత గుర్తొచ్చింది. I'm back.
ఐమ్ బ్యాక్. నాకంతా గుర్తొచ్చింది. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. Let's swim. ఓకే. స్వామి 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 మీరే నన్ను కాపాడాలి స్వామి. నాయనా లే చెప్పు స్వామి నా ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి. నోటితో చెప్పు, సైగతో చెప్పు. 5 ఏళ్లుగా లాక్కొస్తున్నాను స్వామి. ఆపేమని మగవాళ్ళు, ఆపొద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి. ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్టాండ్ అయిపోద్దని భయంగా ఉంది స్వామి. ఒరే యదవా, అసలు నువ్వు లాక్కొచ్చేదేంటి, ఆపమనేదేంటి, కొట్టుకు చచ్చేదేంటి? అర్థమయ్యేటట్టు చెప్పు చేస్తావా, నా చేతిలో చేస్తావా? నేను టీవీ సీరియల్ డైరెక్టర్ని. నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదో అని చాలా భయంగా ఉంది. నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామి. ఇది ఆ 7:30కు వచ్చే సీరియల్ నీదేనా? అవును స్వామి. నీకోసమే రా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవ వచ్చి నేను సన్నాసినైపోయాను. అయిపోయావరా. అరే నా చేతిలో అయిపోయావురా. నా చేతిలో స్వామీజీకి ఆగ్రహం వచ్చింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. స్వామి మీకు ఆగ్రహమా? మంట. ఏ స్వామి పొద్దున్న టికెట్ రాలేదా? ఎదవ తీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్కరోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు. ఉప్పేస్తే కారం ఉండదు, కారం వేస్తే పులుపు ఉండదు. ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్ నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను ఎదవని చేసి సన్నాసిని చేసింది. కమాన్. ఈ బొగ్గాని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళ ఉన్నాడు. ఈడు స్వామీజీ ఏంట్రా? వాడు మందేస్తే ఎవడకు కావాలి, మంచం ఎక్కితే ఎవడకు కావాలి. మనకు కావాల్సింది పని అవడం. రండి. 500 కోట్ల గురించే కదా మీ టెన్షన్? అవును స్వామి, అంత డబ్బు నేను ఒక్కడిని మొయ్యలేకే ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చాను. మెరిసిపోతుంది. ఎక్కడా నల్లగా ఉంటే మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులో. మీలాంటి సామాన్యులకు అర్థం కాదు, నాలాంటి సన్యాసులకే అర్థం. అది ఎక్కడుందో చెప్పండి స్వామి. చెప్తే నాకేంటి లాభం? వాట ఇస్తాం. అమ్మో, అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్. స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు. గడ్డం ఊడేదాకా తంతారు. ఓ 50,000 ఇవ్వండి, ఎక్కడుందో చెప్పేస్తా. ఆహా, అంత అబద్ధం. అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా. మూర్ఖుడా, ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసుంటుంది. అలాగే ఆ వజ్రాల పెట్టె మీద మీ పేర్లు రాసున్నాయి. నువ్వు ఊరుకోరా స్వామీజీ. 50,000 కదా, మేము తీసుకొచ్చేస్తాం. స్టూడెంట్స్ కి పోలీసులకి మధ్య జరుగుతున్న ఘర్షణలో మేజర్ సూర్య హఠాత్తుగా వచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. అమ్మో, భయంగా ఉంది. చూసారా? చూసావరా? నువ్వు చేసిన ఘనకార్యం టీవీలో చూపించారు. ఎందుకురా వచ్చి రాగానే అనవసరమైన గొడవ? నే గొడవలు చేయడం కాదే, చేస్తున్న గొడవలు ఆపాను. టీవీలో విషయం చెప్పలేదా? ఈ టీవీ వాళ్ళు ఎప్పుడు ఇంతే, చెప్పాల్సిన విషయాలు ఎప్పుడు చెప్పరు. అది సరే గానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందిరా. అన్నయ్య, ఏయ్ ఏంటిది మీనా? ఏమైందన్నయ్య? రుబ్బురోల్లా తయారయ్యావంటే ఎక్సర్సైజ్ చేయడం లేదా? 3 పూట్ల చేస్తున్నానే. ఇదేనా? అమ్మా, ఈ రోజు నుంచి దీనికి ఫుడ్ కట్టు. ఉండండి రా, ఇది నీకు నీకు గొడవలు లేకుండా అందరూ షేర్ చేసుకోండి. ఓకే? ఈ చైన్ మీనా. మరి అక్కలకి? ఎవరు? మన ధ్వజస్తంభాలక. వాళ్ళ లెవెల్కి నేనే కొనగలనే, నా లెవెల్కి తీసుకొచ్చా. అవన్నీ సరే గాని ఆ గొడవలేంటి, దొమ్మిలేంటి? నీ బుద్ధులు ఇంకా మార్చుకోవా?
ఇంకేం మాట్లాడు, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో వచ్చేప్పుడు కూడా అలాగే వచ్చాడు. మీరు మాత్రం మారారా ఏంటి? కిలోల నగలు దిగేసుకోవడం మానేశారా? పూటకో రకం చీర కట్టుకోవడం మానేశారా? లక్షణమైన ఆడపిల్లలు అనిపించే పని ఏదైనా చేస్తున్నారా? అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ భార్యలు అంటారు. బుద్ధులనేవి పుట్టుకతోనే వచ్చేవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.